హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు రైతులకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈరోజు అనగా 24 ఫిబ్రవరి 2025 రోజున రైతులకు సంబంధించినటువంటి 19వ విడత పిఎం కిసాన్ 2000 రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైల్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సంతకం కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులని రిలీజ్ అనేది చేసేటటువంటి అవకాశం ఇదే రోజు ఉంది అని చెప్పేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. బీహార్లో జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనకు 11 గంటల నుండి ఈ డబ్బులు అనేది రైతుల అకౌంట్లలో జమ అయ్యేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. మీకు ఎవరికైనా డబ్బులు పడినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పడినట్లుగా. పడకపోతే పడలేదు అని చెప్పేసి చెప్పండి. ఇక ఈ పూర్తి వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు. 19వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని బీహార్లోని బగల్పూర్ వేదికగా 9.8 కోట్ల మంది లబ్ధిదారులకు రూపాయలు 22,000 కోట్లు జమ. పీఎం కిసాన్ పథకం కింద 19వ విడతగా నిధులను సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. మొత్తం రూపాయలు 22,000 కోట్ల నిధులను రైతులు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. బీహార్లోని బాగల్పూర్లో ప్రధానమంత్రి పీఎం కిసాన్ 19వ విడతను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం రైతులకి ఏటా ఒక్కో విడత రూపాయలు 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సాయం అందిస్తుంది. పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకి 18 వాయిదాల్లో రూపాయలు 3.46 లక్షల కోట్లు చెల్లించింది. 19వ విడత నిధుల విడుదలను సోమవారం విడుదల చేయనున్నట్లు చౌహాన్ వెల్లడించారు. ఈసారి 19వ విడతలో రూపాయలు 22 కోట్ల నిధులని 9.8 కోట్ల మంది లబ్ధిదారులకి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రోజైతే ఈ డబ్బులు అనేది రైతుల అకౌంట్లలో పడబోతున్నాయి. అవి ఎవరెవరికి పడతాయంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ 19వ విడత డబ్బులు అనేది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే చేసుకోలేదో వారికి ఈ డబ్బులు అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. దానితో పాటుగా మీ యొక్క ఆధార్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అంటాము, బ్యాంక్ అకౌంట్ లింక్ కలిగి ఉన్నట్లయితేనే ఈ డబ్బులు అనేది మీ యొక్క అకౌంట్లలో క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఇవి రెండు మీకు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో పాటుగా 19వ విడత డబ్బులు ఎవరికి పడతాయి అనే దానికోసం బెనిఫిషరీ లిస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా చూసుకోవాలి అనడానికి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి అక్కడ చూసి అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. ఏదైనా పిఎం కిసాన్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.